ఆ బిల్డింగ్ కడుతున్న పని వాళ్ళు, లేకపోతే ఆ బిల్డింగ్ను ఆ పనినంతా పర్యవేక్షిస్తున్న వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందా? ఒకరు ఇట్లా కట్టాలనుకొని ఇంకొకరు మరోలా కట్టాలనుకొని ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ లేకుండా నీకు ఇష్టం ఉన్నట్లు నువ్వు చేయి, నాకు ఇష్టం ఉన్నట్లు నేను చేస్తా, నీకు అర్థమైంది నువ్వు చేయి, నాకు అర్థమైంది నేను చేస్తాను అనుకుంటే బాబెల్ గోపురంలా అయిపోద్ది కదండి. ఆది కాండంలో మనం బాబెల్ గోపురం గురించి చదువుతాం. బాబెల్ గోపురాన్ని అంట ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా కట్టి తమ పేరును గొప్ప చేసుకుందాం అనుకోగానే దేవుడు వారి భాషలు తారుమారు చేస్తే సిమెంట్ తెమ్మంటే ఇటుకలు తెస్తున్నాడంట. ఆ తర్వాత ఇసుక తెమ్మంటే ఇంకేదో పట్టుకొస్తున్నాడంట. నేను ఇది తెమ్మంటే అద్దెస్తున్నావు ఏంటని కొట్టుకుంటున్నారంట. ప్రాజెక్ట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో ప్రణాళిక వేసుకున్నారు, బట్ ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. కారణం ఏంటంటే వారి మధ్యలో భాషలు తారుమారు అయిపోయి ఏక మనసు లేకపోయింది. ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. హ్యావ్ వన్నెస్. నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో కొన్ని కుటుంబాలు ఉంటాయండి. అమ్మకి పిల్లలంటే పడరు, భార్యకి భర్త అంటే ఇంట్లోనే 3 గ్రూపులు ఉంటాయి. ఇంట్లో 4 ఉంటే 3 గ్రూపులు ఉంటాయి కదండి. ఇద్దరు ఒక గ్రూపు, ఇంకొకరు ఒక గ్రూపు, ఇంకొకరు ఒక గ్రూపు. ఒకరికొకరికి మాట పొసగదు. ఒకరి మీద ఒకరు అందరికి చెప్తా ఉంటారు బయటికి వెళ్ళి. ఇంట్లోనే ఒక చిన్న ప్రపంచ యుద్ధంలా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఏక మనస్సు ఉండదు. మీ పార్టీ మీది, మా పార్టీ, మీరు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు చేసుకోండి, మేము సపోర్ట్ చేసే వాళ్ళని మేము సపోర్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు సంఘాలలో కూడా అపవాది చేరిపోయి చెలరేగి పార్టీలు, లేదంటే ఆ కులం వారు, ఈ కులం వారు, లేకపోతే ఆ పరిస్థితిలో ఉన్నవారు, ఈ పరిస్థితిలో ఉన్నవారని మనుషులలో ఆ ఏక మనసు లేకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఏక మనసు లేని చోట స్థిరమైన అనుభవాలు ఉండవు. నథింగ్ కన్స్ట్రక్టివ్, నథింగ్ ప్రొడక్టివ్ కెన్ హ్యాపెన్ వేర్ దెర్ ఇస్ నో వన్నెస్. ఏక మనసు లేకపోతే ఒక గొప్ప కార్యం అనేది జరగడం అసాధ్యం అండి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే, నీ కుటుంబము దేవునిలో వర్ధిల్లాలంటే నీకు ఖచ్చితంగా ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు లేకపోతే ఏక మనసు కొరకు ప్రార్థన చేయి. డోంట్ ఆల్వేస్ కంప్లైంట్. కొంతమంది చూడండి, నా భర్తకు అస్సలు నేను చెప్పేది అర్థం కాదండి, నా మాట అస్సలు వినడండి. ఒక మాట మీదకి ఎప్పుడు రాలేమండి. నువ్వు ఎప్పుడు అదే బాధపడుతున్నావు, అదే చెప్పుకుంటున్నావు అందరికీ. ఇతరులకు నువ్వు చెప్పడానికి వెచ్చించే సమయాన్ని మోకాళ్ళేసి అడుగు, ప్రభువా నా భర్తకు నాకు ఏక మనస్సు ఇవ్వయ్యా, మా పిల్ల